జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్త వెంకటేష్ పై భార్య పద్మ వేడి నూనె పోయటం కలకలం రేపింది. 8 ఏళ్ల క్రితం వెంకటేష్ పద్మలకి వివాహం జరిగింది. వీరికి 3 సంతానం కాగా కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. భార్యాభర్తల మధ్య వివాదాలు కొనసాగుతున్న క్రమంలో వెంకటేష్ ను చంపాలని పద్మ ప్లాన్ వేసింది. దీంతో ఈ నెల 11న నిద్రిస్తున్న వెంకటేష్ పై వేడి నూనె పోసింది. ఇక ఘటనలో వెంకటేష్ తీవ్రంగా గాయపడటంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేష్ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు పద్మను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిని రిమాండ్కు తరలించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ టంగుటూరు షీరు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి రహీం అందిస్తారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా దారుణం జరిగిందని చెప్పవచ్చు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో మనం చూసినట్లయితే ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా సర్వేయర్ తేజస్ కేసు ఇంకా పూర్తి కాకముందుకే మరో కేసు జరిగిందని చెప్పవచ్చు. జోగులాంబ గద్వాల జిల్లా మందకల్ మండలంలోని ఏదైతే పద్మ వెంకటేష్కి గత 8 సంవత్సరాల కింద వివాహం జరిగింది. వాళ్ళు తరచుగా గొడవ పడేవాళ్ళు. అయితే ఈ నెల 11వ తేదీన ఏదైతే భార్య భర్త ఇద్దరు గొడవ పడడంతో భార్య ఏదైతే తెల్లవారుజామున 5 గంటల సమయంలో వేడి కాలుతున్న నూనెను భర్త వంటిపై పోయడం జరిగింది. తట్టుకోలేక ఏదైతే భర్త అరుపులతో కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే కాలనీవాసులు జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంతో ఏదైతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 5 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు ఏదైతే వెంకటేష్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. అయితే దీనికి ముఖ్యంగా ఏదైతే కుటుంబ కలహాల వల్లనే ఈ యొక్క సంఘటన జరిగిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే జోగులాంబ గద్వాల జిల్లానే కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చూసినట్లయితే మొన్న రీసెంట్లీ కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా ఏదైతే భార్యాభర్తల గొడవతో భార్యపై ఉన్న కోపంతో 3 చిన్నారులను కూడా కాల్చి చంపిన ఘటన మనము చూసాము. అదే రీతిలో జోగులాంబ గద్వాల జిల్లాలో తేజస్ సర్వేయర్ కేసు ముగించక ముందుకే మరొక కేసు పునరావృతం అయ్యిందని చెప్పవచ్చు. దీనికంతటికీ ముఖ్యంగా ఏదైతే భార్యాభర్తల గొడవ జరిగినప్పుడు కౌన్సిలింగ్ లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పవచ్చు. ఇది ఓవరాల్గా చూసినట్లయితే.